ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా పెద్దగా ఇవాళ ఏదో ఒక స్పెషల్ రోజు ఉందంటే ఏంటి? నీ పేరు దుర్గాకు ఒక్కదానికే గుర్తుందా? ఎవరు గుర్తులేదా? గుర్తు ఉంది, మంచిది. ఈరోజు నేనేదో ఒక హిస్టరికల్ మెసేజ్ చెబుదాం అనుకున్నా, చారిత్రకమైనటువంటి వాక్యం చెబుదాం అనుకుంటే వచ్చేటప్పుడు నలుగురు ఇవాళ మదర్స్ డే అని చెప్తున్నారు నాకు. అంటే దాని గురించి చెప్పమని. స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్యపు టైటిల్ ఏంటో తెలుసా? మతిలేని మదరు. వాక్యపు టైటిల్ వాక్యము మతిలేని మదరు, మహిమ కలిగిన మదరు. రెండు రకాల మనస్తత్వాలు కలిగిన మదర్స్ని గురించి మదర్స్ డే రోజు మాట్లాడుకుందాం. మీరందరూ కూడా మదర్సే, అంటే మీరందరూ తల్లులే. నాకు ఒక తల్లి ఉంది, మీకు ఒక తల్లి ఉంది, మీరు తల్లులయ్యారు కదా. నాకు ఒక తల్లి ఉంది, మీకు ఒక తల్లి ఉంది, మీరు తల్లులయ్యారు. తల్లి యొక్క ప్రేమ తెలియని వాళ్ళు ఎవరో కూడా లేరు. తల్లి యొక్క ప్రేమ తెలియని వారు ఎవరు లేరు ఇక్కడ. కొన్ని సందర్భాల్లో తల్లుల మీద కోపపడతాం. ఇద్దరు మగపిల్లలు ఉన్న ఇంట్లో, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న ఇంట్లో ఎవరో ఒకళ్ళు తల్లిని చూస్తారు. నువ్వు తల్లి అంటే అసలు నాకు నువ్వు ఇలాగా చూసేది, ఒకళ్ళ కంటిలో సున్నం పెడతావు, ఒకళ్ళ కంటిలో బెల్లం పెడతాం అని చెప్పేసి ఇలాగ అనేవాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు. తరువాత ఆ తల్లులు దూరం అయినాక ఆ పిల్లలు చాలామంది వేదన చెందేటువంటి కుటుంబాలని చూశా. ఒక సినిమా పాట చెబుతా నేను. పాస్టర్ గారు ప్రతిరోజు సినిమా పాటలే చెబుతున్నాడు అనుకుంటారు. సినిమాల్లో పెట్టారు ఆ పాటల్ని, బయట రాణించబడవని సినిమాల్లో పెట్టారు. ఆ పాటలోని అర్థం మనకు అవసరం. అది ఏ సినిమా, ఎవరు యాక్షన్ చేశారో నాకు తెలియదు, కానీ నేను విన్న పాట ప్రతి వారంలో ఒక్క రోజైనా 2 రోజులైనా ఆ రేడియోలో, జనరంజనిలో, వివిధ భారతిలో వచ్చాయి. అప్పుడు విన్నాను నేను ఆ పాట. అమ్మ అన్నది ఒక కమ్మని మాట, అది ఎప్పటికీ ఎన్నటికీ మాయని మమత. అసలు ఆ పాట ఎంత బాగుంటుందో తెలుసా? బూతులు ఉండవు, వల్గర్ భాష ఉండదు, సినిమా సంబంధంగా కాదు. అది ఒక తల్లి మీద ప్రేమ పెంచడానికి పిల్లలకి ఆ పాట రచయిత రాసి సినిమాలో పెట్టాడు. ఆ సందర్భం ఏదో నాకు తెలియదు. అంగడిలో లేనిది అమ్మ ఒక్కటే. బొమ్మన్న దొరికిద్ది అంగడిలో, కానీ అమ్మ దొరికిద్దా? అసలు ఎంత అర్థాలు ఉన్నాయో తెలుసా అందులో. అంగడిలో లేనిది అమ్మ ఒక్కటే, అమ్మే లేదనేవాడు అసలు ఎవరైనా ఉన్నారా? అమ్మ లేదనేవాళ్ళు. నేను మా అమ్మ లేకుండా వచ్చానండి అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? తండ్రి లేకుండా వచ్చిన ఆయన యేసు ప్రభు. అమ్మ ఉందిగా ఆయనకు కూడా. అమ్మ అందరికీ అమ్మే, ఎవరి అమ్మను కూడా కించపరచకూడదు. కొంతమంది భర్తల కోపం వస్తే భార్య అమ్మని తిడతా ఉంటారు, అది తప్పు చాలా. పురుషునికి 3 తల్లులు ఉంటారు. పురుషునికి 3 తల్లులు. మొదటి తల్లి తనని కన్నా తల్లి, రెండవది తన భార్యని కన్నా తల్లే, మూడో తల్లి తన అన్న భార్య తల్లి.
ఎవరు ఈ రోజుల్లో అలాగా ఉన్నారు? ఈ భార్య తల్లులే చాలామంది మార్గం తప్పి కొడుకుగా చూడవలసిన అల్లులని తప్పుడు దారిలో నడిపించినటువంటి తల్లుల్ని చూశాను నేను. ఎవరు తల్లి అయినా తల్లే అమ్మని అమ్మగా అభిమానించడం ప్రతి ఒక్కరికి అలవాటు అవ్వాలి. అంగడిలో లేనిది అమ్మ ఒక్కటే, అమ్మే లేదని వాడు అసలు లేడు. అసలు ఎక్కడ అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది? అమ్మ అనురాగం. అసలు ఎంత ఆ పాట అర్థం సినిమా పాటలాగుందా? అమ్మను గూర్చి, తల్లిని గూర్చి పాడిన పాట అది. నా తల్లి నన్ను ఎలా పెంచిందో నాకు తెలుసు. వివాహమయ్యే వయసు వచ్చే వరకు కూడా నేను ఎక్కడ పడుకుంటే అక్కడ నా తల్లి వచ్చి కూర్చొని నా తలలో చేయిబెట్టి అంతా వెతుకులాడుతూ ఉంటుంది. నాకు పేలే లేవు అసలు. నా తలలో ఒక పేను చూసి అరగండి నేను. కానీ తల్లి ప్రేమ ఎందుకో తెలియదు. కూర్చొని తల నిబురుతూ ఉంటుంది. ఏదైనా చెప్పాలనుకున్నా, ఏదైనా అడగాలనుకున్నా నా తల్లి నాకు వివాహ వయసు వచ్చే వరకు కూడా నా ప్రక్కన కూర్చొని నా తల నిమురుతూ చెప్పేది. నేను మార్గం తప్పినా సరిచేయాలంటే నా దగ్గర కూర్చునేది. మా నాన్న అయినా నన్ను తిట్టాడు, కొట్టాడు, కానీ మా అమ్మ ఏ రోజు నన్ను ఒక్క మాట అని అరగదు. చిన్న కొడుకుని ప్రేమిస్తుంది తల్లి ఎక్కడైనా. చిన్న కొడుకు అంటే ప్రాణం ఎందుకో మరి తెలియదు. బైబిల్లో కూడా అలాగనే ఉంది. బైబిల్లో కూడా యాకోబు ఏశావులు తల్లి యాకోబు గారిని తల్లి ప్రేమించింది. తర్వాత కయ్యోను హేబేలు తల్లి ఎవరిని ప్రేమించింది? హేబేల్ని ప్రేమించింది. తండ్రి కయ్యోనుని ప్రేమించాడు. ఇస్సాకు పెద్ద కుమారుని ప్రేమించాడు. బైబిల్ గ్రంథంలో కూడా మనం అలానే చూస్తాం. బయట కూడా అలాగనే తల్లికి చిన్న కొడుకు అంటే ఇష్టం, తండ్రికి పెద్ద కొడుకు అంటే ఇష్టం. ఈ ప్రేమను అర్థం చేసుకోలేక చాలామంది పిల్లలు తల్లుల్ని తిడతారు, తల్లుల్ని కొడతారు. నాకు తెలిసి నేను బలిపీఠం దగ్గర ఉండి చెప్తున్నాను, నా తల్లిని కానీ నా తండ్రిని కానీ తెలియక కానీ తెలిసి కానీ ఏ రోజు నేను దూషించలా. ఈ రోజుకి నేను చెప్తా, మా అక్కజల్లెలతో మా అన్నతో చెప్తూ ఉంటాను. నేను ఎంతోమంది తుఫాన్ నగర్లో ఒకే ప్లాట్లో 2-3 అన్నదమ్ములు ఉన్న పరిస్థితులు చూసాం. ఒకే ఇంట్లో 2 భాగాలు 3 భాగాలు చేసుకున్న అన్నదమ్ములు ఉన్నారు. చాలా ఇబ్బంది పడ్డారు. మన తండ్రి అలా చేయలే. మనకి మా అన్నతో చెప్తూ ఉంటాను నేను, మన తండ్రి అలా చేయలే. నీకు ఒక ప్లాటు, నాకు ఒక ప్లాట్ ఇచ్చాడు. నేను సంతోషపడతా. నా అక్కజల్లికి చెప్తాను, అన్నది చెప్తాను, మనకి చెరొక ప్లాట్ ఇచ్చి వెళ్ళాడు నాన్న. ఈ ప్లాట్లో ఆయన తిరిగాడు, ప్రార్థన చేశాడు, అందుకే మనం దీవించబడుతున్నామని. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటికీ మీకు అమ్మలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీ అమ్మలో చనిపోయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ప్రేమానురాగాలు ఉన్నప్పుడు నువ్వు గుర్తించలేకపోయావు. ఇప్పుడు వాళ్ళు పోయిన తర్వాత ఆ ప్రేమ ఏమిటో, వాళ్ళ ఆదరణ ఏంటో ఇప్పుడు నీ జ్ఞాపకం వచ్చిన ఉపయోగం ఏముందో చెప్పండి? ఉపయోగం లేదు. చాలామంది కుమారులకి కోడళ్ళకి ఈ ముసలోళ్ళు అడ్డం. ఏ ఉద్దేశంలో ఏ విషయంలో వారిని నిరాకరిస్తారో తెలియదు. నేను చెప్తున్నా, ఒక సేవకునిగా చెప్తున్నా, మీ ఇళ్ళల్లో కుమారులారా వినండి, మీ ఇంట్లో మీ అమ్మ ఉండడం, మీ నాన్న ఉండడం మీకెంత మేలుకరమో తెలుసా? నీ పిల్లలకు వారు సెక్యూరిటీ, నీ భార్యకి సెక్యూరిటీ, నీ ఇంటికి సెక్యూరిటీ. నీ తల్లిదండ్రి ఎప్పుడు మీ మేలు కోరేవారే ఉంటారు తెలుసా?
తల్లిదండ్రి పిల్లల మేలు కోరేవారే ఉంటారు. ఎప్పుడు కూడా తల్లి తండ్రి పిల్లల్ని శపించరు. ఎంత కష్టం వస్తేనో, హృదయం భారంతో నిండితేనో ఒక్క మాట అంటది తల్లి. తల్లులు ఇంట్లో ఉండకూడదని చూసేవాళ్ళు ఈరోజు ఎక్కువైపోయారు. అలా ఉండొద్దు. బైబిల్ గ్రంథంలో కొంతమందిని మనం చూద్దాం. మదర్స్ డే కనుక మతిలేని మదర్ ఉంది ఒక ఆమె. మతిలేని మదరు ఎవరు అంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం 22వ అధ్యాయము 2-3 వచనాలని చదవండి. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి అహజ్యా తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పించుచు వచ్చెను. కనుక అతడును అహాబు సంతతి వారు అనుసరించిన మార్గమున నడిచి తల్లి కంటే దుర్మార్గుడుగా ఎదిగాను. చాలు. అహజ్యా అనేటువంటి ఒక కుమారునికి ఉన్న తల్లి, ఆ తల్లి పేరు అతల్యా. అతల్యా అనేటువంటి ఒక మదరు మతి లేని స్థితిలో కుమారునికి ఎలా ప్రవర్తించడం నేర్పించింది? దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది. నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, మగపిల్లల్ని జడగొట్టేది ఎవరు? తండ్రా తల్లా? తల్లే కదా. నేను అబద్ధం చెప్పానా? మరి ఇప్పుడు బైబిల్లో ఉన్నదేగా. కుమారుణ్ణి దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పించింది మతిలేని తల్లి. రాజ్యాన్ని పోగొట్టుకొని దేవుని శాపానికి గురయ్యి చంపివేయబడ్డారు. మర్చిపోలేని తల్లులున్నారు చాలామంది. బిడ్డల్ని మహిమలోనికి నడిపించి, బిడ్డల్ని దేవుణ్ణి చూపించి, బిడ్డల్ని దేవుని యొద్దకు నడిపించిన తల్లులు ఉన్నారు. అలాంటి వారిని గురించి కొన్ని చూద్దాం బైబిల్ గ్రంథంలో. చూడండి, లోకాసువార్త 1వ అధ్యాయము 42వ వచనం. లోకాసువార్త 1వ అధ్యాయము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వాదింపబడును. ఈ మాట ఎవరంటున్నారు అంటే, యోదయ అరణ్యములోని ఒక గ్రామములో నివసిస్తున్న జకరియా, ఎలిజబెత్ అనేటువంటి ఒక దంపతులు ఉన్నారు. ఆ దంపతులు, ఎలిజబెత్ అనేటువంటి ఆమె వృద్ధాప్యములో ఉన్నది. వృద్ధాప్యములో దేవుడు ఆమెను దర్శించి గర్భఫలం ఇచ్చాడు. ఇదే సమయంలో నజరేతులో ఒక కన్యక ఉంది. ఆమె పరిశుద్ధురాలు, హోలీ మదర్ అంటారు ఆమెని. పరిశుద్ధురాలైన తల్లి, పరిశుద్ధురాలు ఆమె. దేవుని వాక్కు చేత గర్భమును ధరించింది. ఇప్పుడు గర్భవతి అయినటువంటి ఈమె ఈ యోదయ అరణ్యములో ఉన్నటువంటి గ్రామమునకు వారి బంధువురాలైన ఎలిజబెత్ గారి ఇంటికి వచ్చినప్పుడు, ఎలిజబెత్ గారు ఆ హోలీ మదర్తో, పరిశుద్ధురాలైన కన్యకతో, గర్భవతిగా ఉన్నటువంటి తల్లితో ఈ మాట అంటుంది, స్త్రీలలో నీవు ఆశీర్వాదింపబడిన దానవు.
అనాది కాలములో ఉన్నటువంటి మన ఆది పితామహురాలైన మన తల్లి, అందరికి పెద్ద తల్లి అవ్వమ్మ దినము నుండి ఇగో ఇప్పుడు మాట్లాడుతున్నా ఈ రోజు వరకు స్త్రీలలో ఆశీర్వాదింపబడిన స్త్రీలు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నారనుకున్నా వారు హోలీ మదర్స్ కాదు, పరిశుద్ధమైన తల్లులు కాదు. వారందరూ భార్యాభర్తలు సాంసారిక ధర్మములో వారు నీతిమంతులు కానీ పరిశుద్ధురాలుగా ఉన్నది నీవే. కాబట్టి నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు. నీవు మాత్రమే కాదు, నీ గర్భఫలము కూడా ఆశీర్వదించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతటి దీవెనకరమైనటువంటి మాటలండి ఇవి. ఎంత దీవెనకరమైన మాటలు. దేవుని స్తోత్రం చెప్పండి. మతిలేని మదరు బిడ్డని చెడగొట్టి దుర్మార్గంగా ప్రవర్తించడానికి నేర్పించింది. హోలీ మదరు ఈమె తన కుమారుని సిలువలో ప్రాణము పెట్టి రక్తమును చిందించి మరణించే వరకు కూడా ఓర్చుకునే పద్ధతిలో పెంచింది. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. వీళ్ళని చూస్తున్నప్పుడు ఒక తల్లిగా నీవు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా నీవు ఎలా నీ బిడ్డలను పెంచుతున్నావు? బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటున్నటువంటి ఈ తల్లులు బిడ్డలను ఎలా పెంచుతున్నారు? వీళ్ళని చూసి మనం ఎలా ఆ బిడ్డలను నడిపించాలో మనం నేర్చుకోవాలి. హోలీ మదరు అంటే పరిశుద్ధురాలైన తల్లి తన గర్భమును పుట్టినటువంటి కుమారుడైన యేసుక్రీస్తుని సిలువలో ప్రాణము పెట్టేవారు కూడా విధేయతను నేర్పించింది. మరొక తల్లిని చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 25వ వచనం. మార్కు సువార్త. అపవిత్రాత్మ పట్టిన చిన్న కుమార్తె కలిగిన ఒక తల్లి. ఏ రోజు ఇది? తల్లుల రోజేగా, మదర్స్ డే. అందుకని మనం తల్లుల గురించే చూస్తున్నాం. ఒక స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, ఒక తల్లి. ఆమెకు దెయ్యము పట్టిన కుమార్తె ఉంది. దెయ్యము పట్టిన కుమార్తె కలిగిన తల్లి ఈమె. మార్కు సువార్త 7వ అధ్యాయం 25వ వచనం మనం చదువుతున్నాం ఇప్పుడు. అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక చిన్న కుమార్తె కలిగిన తల్లి యేసు ప్రభు వారిని గూర్చి విని, యేసు ప్రభు వారిని గూర్చి విన్నది. ఏమిన్నది అంటే, నజరేతులో నుండి వచ్చినటువంటి యేసు అని ఆయన దేవుని కుమారుడు, ఒక గొప్ప ప్రవక్త మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన వాక్కు, ఆయన మాట శక్తివంతమైనది. ఆయన చేయబడితే, మాటిస్తే దెయ్యముల సైతం వదిలిపోతుంది. గుడ్డి వారికి చూపు వస్తుంది, మగవారికి మాట వస్తుంది, కుంటివారు గెంతుతూ నడుస్తున్నారు, చనిపోయిన వారిని సైతం లేపి బ్రతికిస్తున్నాడు అని ఆయన గూర్చి చెప్పుకుంటూ ఉంటే ఆమె విన్నది. విని యేసు ప్రభువారి వద్దకు వచ్చి, వేల మంది ప్రజలు యేసు ప్రభువారు వెళుతూ ఉంటే ఒక్కరిద్దరు ఉంటారా? ఒక 10 మంది ఉంటారా? ఒక 100 మంది ఉంటారా? వేల మంది ఉంటారు. ఆ తల్లి అలా సమయాన్ని కుదుర్చుకుందో, స్థలాన్ని కుదుర్చుకుందో చెప్పలేదు, కానీ వేల మంది ప్రజలు వెళుతున్న సమయంలో యేసు ప్రభు వారి చుట్టూ ఉన్న జనాన్ని ఎలా నెట్టుకుంటూ వెళ్ళిందో, బ్రతిమలాడుకుంటూ వెళ్ళిందో తెలీదు. ఆమె తల్లి హృదయం. ఎందుకు అంటే, యేసు ప్రభు వారు ఇప్పుడు దాటి వెళ్ళిపోతే నా కుమార్తె బాగుపడదు. ఇక మీరు పాట మాత్రమే పాడతారు కానీ అందులో అర్థాన్ని గ్రహించరు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా. దావీదు కుమారుడు అంటే ఎవరు?
మనం ఏ దావీదు కుమారుని పిలుస్తున్నాం? దావీదు వంశములో పుట్టినటువంటి నజరుడిని యేసు క్రీస్తుతో మనం మాట్లాడుతున్నాం. నన్ను దాటిపోవద్దు. ఎప్పుడైనా ఆ తీర్మానం వచ్చిందా? పాట వరకే పాడుతున్నారా? ప్రార్థనలో ఎప్పుడైనా ఆ తీర్మానం వచ్చిందా? ప్రభువా, నా కుటుంబంలో ఎన్నో కష్టాలయ్యా, ఎన్నో ఇబ్బందులు, భరించలేని స్థితిలో హృదయం బద్దలైపోతుందయ్యా, నువ్వు నన్ను ఎందుకు దాటిపోతావు? నన్ను ఎందుకు దాటిపోతున్నావు? నువ్వు కుటుంబంలో ఎన్ని కష్టాలు, ప్రార్థన చేయకపోతే వస్తాయి అని కాదు, నువ్వు ప్రార్థన చేస్తూనే ఉన్నావు, కానీ నీ కుటుంబాన్ని విడిచిపెట్టట్లా ఈ శోధనలన్నీ. కారణం ఏంటంటే నీ ప్రార్థన ఉన్నది, కానీ నీ ఇంట్లో ఒకసారి కదిలిచ్చారు, నీ ఇంట్లో యేసు ప్రభు ఉన్నాడా లేడా? ఈ మధ్య ఒక సహోదరుడు పాట పాడాడు, గుండె నిండా యేసు ఉంటే కన్నీరే. గుండె నిండా యేసై ఉంటే కన్నీరు ఎలా ఉండేయంట? కన్నీరు రాకుండా ఉండవు. వినండి, క్రైస్తవులకి కన్నీరు రాకుండా ఉండవు. కన్నీరు వచ్చినా అవి ముత్యాలా మెరిసిపోతాయి. దేవునికి స్తోత్రం. ముత్యాల కంటే విలువైనవి అవి. గుండె నిండా యేసు ఉంటే, మన హృదయం నిండా యేసై ఉంటే, మన ఇంటి నిండా యేసు ప్రభు ఉంటే, ఈ కష్టాలు, శ్రమలు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి? అవన్నీ ఉన్నా మనతో పాటు మన ప్రభు ఉంటే మనకి ఇంకేమీ ఆ దుఃఖం ఉండదు. దేవుని స్తోత్రం. గుండె నిండా యేసు ఉంటే కన్నీరైనా ముత్యాలే, దుఃఖమైనా సంతోషం. అందుకే నేను ప్రతినిత్యము నా హృదయములో ధ్యానం చేస్తూ పాడుతూ ఉంటా, నా తోడు నీ ఉంటే అంతే చాలయ్యా, నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా. అవునా? నా తోడు ఆయన ఉన్నాడు అనుకో, ఇక నాకెందుకు దిగులు? ఈరోజు వరకు కూడా ఎన్నో నిందలు భరిస్తున్నాం, ఎన్నో అవమానాలు భరిస్తున్నాం. బయట వాళ్ళు కాదు, మరలా తోటి వారే, నాతో ఉండేవారే, విశ్వాసులే, స్వార్థికులే, నన్ను నిందిస్తున్నవారు, శ్రమ పెడుతున్నవారు, ఎన్ని మాటల చేత కృంగదీస్తున్నవారు, బయట ఎన్ని రకాలుగా నా గురించి నిందలు మోపుతున్నా, అన్నీ నాకు దగ్గరికి చేరుతున్నా సరే నేను ఎవరిని అడగను, ఎవరితో నాకు సంబంధం లేదు, నా ప్రభు ఉన్నాడు. ఎవరు ఏమనుకున్నా వాటికి ప్రతిఫలం వారికి కలిగించాయి. మంచి వచ్చాడు, నాకు అవసరం లేదు. నా తోడు నీ ఉంటే నాకు అంతే చాలు. మనుషులున్నా లేకపోయినా నాకు అవసరం లేదు. మనుషులు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఇవాళ వెళ్ళిన వాళ్ళు రేపు వస్తారు, ఇవాళ ఉన్న వాళ్ళు రేపు వెళ్ళిపోతారు. మనుషుల మీద ఆధారపడాలా నేను? ఈరోజు మనుషులు తోడు కోరుకోవాలా? నేను ప్రభువు తోడు కోరుకున్నా. నీవే లేకపోతే నేనేమో పోదునో. మీరు పాడతారు కదా, ఒక క్షణమైనా నన్ను వీడినా నేనేమోదునో తెలియదయ్యా. నువ్వు ఒక్క క్షణం నన్ను విడిచిపెడితే, వీళ్ళదేముందండి, బ్రదర్స్ సిస్టర్స్ విశ్వాసులు వీళ్ళంతా వాళ్ళకు అనుకూలంగా ఉన్నంతసేపు కరుచుకొని ఉంటారు. అబ్బా నువ్వే దేవుడు, నువ్వే, నీ అంత సావుకు లేడంటారు. చిన్న మాట తేడా వస్తే ఏమైపోతారు? వీళ్ళే మనల్ని దేవుడు అన్న వాళ్ళే మనల్ని రాక్షసిగా చూపించి వెళ్ళిపోతారు. మనుషుల మీద ఆధారపడకూడదు. అందుకే నా ఇల్లు నేను ఎట్టగట్టుకున్నానో తెలుసా? ఎట్టగట్టుకున్నా మీరు అందరూ వచ్చి చూశారుగా. ఎట్టగట్టా, దానికి పునాదులు కూడా లేవు, బాగానే ఉందంట ఇల్లు. ఆ ఇంటికి పునాదులు కూడా లేవు, అది ఎప్పుడు కూలిపోద్దో తెలీదు. నా విశ్వాస ఓడ, నా విశ్వాస నావా, నా విశ్వాసపు ఇల్లు బండ మీద కట్టుకున్న పునాది వేసి, దేవునికి స్తోత్రం. గాలి వచ్చినా, వర్షం వచ్చినా,
వరద వచ్చా ఇంటి పునాదిని దెబ్బతీయాలనుకున్నా పునాది కదలదు, పై కప్పు కదిలిపోదు, ఇలాగనే ఉంటా నేను. దేవునికి స్తోత్రం. ఎన్ని విన్నా సరే చెవులన్న ఎప్పుడు వస్తాయి, కానీ నాకు నా మనస్సు కలత చెందదు. నా ముఖంలో ఎప్పుడైనా విచారాన్ని చూసారా? ఈ విచారం లేదు, ఉండను. ఎందుకు ఉండను అంటే ప్రభు అన్నాడు, నీ భారము ఆయన మీద మోపు అన్నాడు. నువ్వు చింతించడం ద్వారా నీ చింత ఏమైనా బోధ తీసేసుకుంటావా? ప్రభు, నా సహోదరులయ్యా నన్ను ఒకప్పుడు ఎంత ప్రేమించారో తెలుసా, ఇవాళ వాళ్ళే నా మీద నిందలు మోపుతున్నారయ్యా, వాళ్ళే నా గురించి చెడు ప్రచారం చేస్తున్నారయ్యా. నేను ఎలాగయ్యా, నేను ఇలా అసలు ఆదివారం పోను, నేను అసలు వాక్యం కూడా చెప్పలేను, నా హృదయం అంత కలతగా ఉందంటే ప్రభు అంటారు, ఒరే దూరమార్గ, నీ గురించి ఈ 2 మాటలే అనుకుంది. నా గురించి ఎన్ని అనుకున్నారు భయంకరంగా, నేను అవన్నీ పట్టించుకోవాలా, వాళ్ళ కోసమే ప్రాణం పెట్టానన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు దూషించారో, ఎవరు నిందించారో వాళ్ళను కూడా ప్రభు క్షమించాడు, వారి కొరకే ప్రాణం పెట్టాడు. అందుకని నేను ఏ రోజు ఎప్పుడు కూడా ఏ చింత నా హృదయం చెవుల దాకే చేరిద్ది, కానీ నిజం చెబుతున్నానండి, మందిరంలో ఉండి చెప్తున్నా, ఏ విషయమైనా చెవుల దాకా చేరిద్ది, కానీ నాకు హృదయంలో ఒక బోధ, మరి బేజ్యం ఉందో లేదో తెలియదు, నాకు హృదయంలోకి చేరదు. నేను హృదయంలో దాచుకొని అలాంటివన్నీ వదిలేస్తాను, అందరితో ఫ్రీగా ఉంటా. మన తోడు ఆయన ఉన్నాడు, మన ముందు ఆయన ఉన్నాడు గనక మనకి ఏ భయం లేదు. ఆయన ఉన్నాడా నీ ఇంట్లో, నీ ఒంట్లో? కొంతమందికి అప్పుడప్పుడు పూనకం వచ్చింది, ఏంటంటే దేవుడు వచ్చాడు అమ్మాయి ఒంట్లోకి అంటారు. ఒంట్లోకి దేవుడు వస్తే పూనకం వచ్చింది అంటే, అమ్మా తల్లి ఏం కావాలి నీకు, ఏం కావాలమ్మా చెప్పు అంటుంటారు. మేము అక్కడ ఉన్నప్పుడు స్తంభాల గారిలో మనం తెరికల కాలనీగా మా వాళ్ళు కొలుపులు చేస్తారు. కొలుపులు చేసి ఒక పెద్ద కోడిని దేవుడికి వదులుతారు. నేను అనుకుంటా నాకన్నా పెడితే బాగుండు కోసి అని. కొలుపులకి దేవునికి ఒప్పుకుంటారు. పెద్ద పెద్ద పుంజులు, కోళ్ళు, గొర్రెలు, పందులు, వాటన్నిటిని కట్ చేస్తారు. కోడిని అలా ఒక దెబ్బతో కట్ చేసి ఆ తలకాయ ఆడబెడితే అక్కడ నీళ్ళు పోసి, అమ్మా పలుకమ్మ, మా ఇంట్లో ఏందో కష్టాలు వచ్చినాయి, మాకేదో బాధలు ఉన్నాయి అంటే ఆ కోడి తలకాయలు అయితే ఆపుకోసం ఇట్లా అంటుంటుంది. కోసి పెడితే ఏదైనా అంతేగా, కొయ్యగానే సడన్గా కొయ్యగానే తలకాయ ఇట్లా అంటుంటుంది. అమ్మ పలికింది అమ్మ చెప్పమ్మా అంటుంటారు. పక్కనున్న వాళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తారు. మీలాంటి వాళ్ళు కొలుపులు చేసావా, 101 మందికి భోజనం పెట్టు, పెడతాను తల్లి పెడతాను, నువ్వు సమ్మతిస్తావా, నువ్వు శాంతిస్తావా అంటే మళ్ళీ ఒకసారి తలక ఇట్లా చేసి అడిగితే దాని ద్వారా నష్టమే. కానీ నేను నా దేవుణ్ణి అడుగుతా. అవన్నీ దగ్గరుండి చూసి చేసిన వాళ్ళం. సమాధానము లేని రోజులు అవన్నీ, సమాధానం పొందలా. అవన్నీ చేసినా, ఎన్ని చూసినా నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రపంచంలో లేని శాంతి నా హృదయంలో వచ్చింది. దేవుడు నాకు అంతా ప్రశాంతతనిచ్చాడు. దేవునికి స్తోత్రం. నేను అనుభవించాను కనుక నీకు చెప్తున్నాను. ఏ చింత నా చెవుల దాకే కానీ హృదయంలోనికి వెళ్ళదు. పాస్టర్ గారు కూడా అంటది, ఏది అసలు దిగులు లేకుండా బతుకుతావు నువ్వు అంట. నాకేం దిగులు, నాకెందుకు చింత? నా దిగులుంది, నా చింత ఉంది, నాకు వేదన ఉంది, నాకు రోదన ఉంది, దుఃఖం ఉంది, కదిలిస్తే కన్నీరు ఆగవు నాకు. దేని కొరకు అంటే ఇదిగో క్రీస్తు రక్తము చేత కడగబడిన విశ్వాసులు పడిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. వారంతా లోకానుసారంగా బ్రతుకుతున్నారు. ఆత్మీయులని భ్రమపడుతున్నాను నేను, కానీ లోకానుసారంగా బ్రతుకుతున్నారు. ఇవి గుర్తొచ్చినప్పుడు నా హృదయం కదిలిపోద్ది, వేదన చెందుతా. 40 రోజులు భక్తిని సాధించి మరలా మందు తాగుతున్నారు. ఇవి తెలిసినప్పుడు నా హృదయం గాయపరచబడుతుంది.
బాప్తీసం తీసుకొని మరలా లోకంలో కలిసిపోయారయ్యా. వారని అవి గుర్తొచ్చినప్పుడు ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు నాకు. ఇది నా వేదన, నా చింత. అంతేకాని నా గురించో, నా ఆరోగ్యం గురించో, నా భార్య గురించో, నా పిల్లల గురించో, నేను చేస్తే నా పిల్లల భార్య ఏమైపోతారు నాకేం తెలుసు? దేవుడు లేడా? ఈరోజు ప్రభు నన్ను పిలిస్తే వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ సంఘము ఆత్మల రక్షణ భారం, ఆత్మల రక్షణ భారం, ఇది చింత. ఆయన ఒక్క క్షణము మనల్ని వదిలితే మనకు తెలియదు. ఇప్పుడు ఈమె దురాత్మ పట్టిన చిన్న కుమార్తె కలిగినటువంటి తల్లి ఆ జనాల నుండి ఎలా నెట్టుకొని వచ్చిందో కానీ యేసయ్య పాదాలు పట్టుకుంది. దేవునికి స్తోత్రం. పాదాలు పట్టుకొని ఇప్పుడు అడుగుతుందామె, ఏమంటుందమ్మా? చదవండి. ఆయన వేడుకుంటుంది పాదాలు పట్టుకుంటే. లే ఏంటి, ఏం కావాలమ్మా చెప్పు అంటే అవుతుంది, అయ్యా నా కుమార్తెకు దెయ్యం పట్టింది, ఎంతోమంది మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళాను, ఎంతోమంది వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళాను, మానసిక డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళాను, మానసిక వైద్యం చేసే డాక్టర్ల దగ్గరికి. నా కుమార్తె బాగుపడలా, నీ గురించి విన్నాను. ఇప్పుడు నా కుమార్తెను బాగు చేయి, నీవు తప్ప ఇంకెవరు లేరు, నీవు తప్ప నాకు ఎవరు లేరు. పాడబడతాగా, నీవు తప్ప నాకు లోకంలో ఎవరు లేరయ్యా, నీకు తప్ప నాకు రికి చోటే లేదయ్యా, నీవే నాకు, ఇప్పుడు ఇంకెవ్వరు లేరు, అందరినీ చూసి వచ్చా, నీవే నాకు చేయాలి అంటే యేసు ప్రభు అన్నాడు, ఆమెను చూసి పిల్లలు మొదట తృప్తి పొందాలమ్మా, పిల్లలు తృప్తి పొందాలి అంటే యేసు ప్రభు వారి ఉద్దేశం ఏంటి? యూదులు ఏమెవరో అన్యురాలు, పినేక ఆ వంశస్థురాలు, కానాను నుండి వచ్చింది. యూదులు ముందు తృప్తి పొందాలి, పిల్లలకి రొట్టెలు పెట్టాలి, వారు తినవలసిన రొట్టె ముక్కల్ని, వారికి వేయవలసిన రొట్టెల్ని, వారికి రావాల్సిన ఆశీర్వాదాలు, వారికి రావాల్సిన విడుదల. కుక్క పిల్లలు అంటే ఎంత హీనంగా అండి యూదులు ఆ దినాన ఇలాగా చుట్టుప్రక్కల ఉన్న వారిని హీనంగా చూసేవారు. కుక్క పిల్లలకి వేయటం సమంజసం కాదు, పో వెళ్ళిపో అన్నాడు. అయినా కానీ ఆమె ఆయన ముందు చేతులు జోడించి మోకరించి అంటుంది, అయ్యా నిజమే ప్రభువా. ఏమి నిజం, ఏమి నిజమని ఒప్పుకుందామా? మేము కుక్కలమేనయ్యా. తల్లి హృదయం చూడండి. ఇక్కడ మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? మదర్సన్ గురించి, తల్లుల గురించి. తల్లి ఎంత హీన స్థితిలో చూసినా, అంటే ఒక రకంగా అసహ్యమైన మాట మాట్లాడినా ఓర్చుకొని కుక్కలు మీరు అన్నా ఆమంటుంది, నిజమే ప్రభువా అంటే మేము కుక్కలమేనయ్యా. అయితే కుక్క పిల్లలు కూడా యజమానులు దీని పడేసే ఆ ముక్కల్ని బల్ల కింద ఉండి చూస్తాయి కదా, తింటే కదా, మేము అలాంటి వారమేనయ్యా, మొదట వారికి పెట్టు, కొంచెం అన్నా మాకు ఇవ్వంటే యేసు ప్రభు వారు ఆమె హృదయంలో చూశాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఆమె యథార్థముగా ఉన్నదని తెలుసుకొని అంటున్నాడు, అమ్మా అందుకైనా అమ్మా నీ విశ్వాసం గొప్పది, ఇంతగా లోబడింది గనక ఇప్పుడు ఏమన్నాడు తెలుసు, అమ్మా వెళ్ళిపో, నువ్వు వెళ్ళమ్మా. కాదయ్యా నా కుమార్తె బాగుపడాలి, నువ్వు రా అంటే నేను రాకపోయినా నువ్వు వెళ్ళు, నా మాట నీ కుమార్తెలో ఉన్న దురాత్మను విడిపించింది, వెళ్ళిపో అన్నాడు. దేవుని స్తోత్రం. తల్లి హృదయాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. కుక్క అన్నా సరే ఓర్చుకుంది, సహించింది, తన బిడ్డను బాగు చేసుకుంది. తల్లిగా నువ్వు ఎన్ని హాస్పిటల్లో తిరుగుతావు పిల్లలకు బాగాకపోతే అంటే? తల్లిగా నాకు తెలిసిన తల్లులు చాలామందిని చూశాను నేను. ఆ పిల్లలకు బాగాకపోతే వారికి టైఫాయిడో మలేరియానో వస్తే
వాడికి ఈ చికెన్ పాక్స్ వస్తాయి కదా, పెద్ద తల్లో చిన్న తల్లో పోసిందని. ఆ చిన్న పిల్లలు పాపం జ్వరం ఎన్ని మందులు వాడినా తగ్గదు, కంట్రోల్లోకి రాదు. ఇద్దరు చాకరీ చేస్తారు. డాక్టర్ల మందు రాసి ఇచ్చి వెళ్తారు. పేషెంట్ దగ్గర ఉన్న వాళ్ళంతా నిద్రపోతారు మంచం మీద తలబెట్టి. అక్కడ చూసేది ఒక నర్సు. రాత్రులు ఎన్నిసార్లు తిరిగిద్దో ఈ నర్సు. వాళ్ళు నిద్రలో పోతూనే ఉంటారు, కానీ వీళ్ళు వచ్చి సెలైన్ బాటిల్ ఎంతవరకు వచ్చిందో చూసి వెళ్తారు. వాళ్ళకి మరలా ఇక్కడ స్పెల్లింగ్ వచ్చిందా, లేదా వాపు వచ్చిందేమో అని మరలా చూసి వెళ్తారు. ఇంట్లో తల్లి కూడా అంతే. మొగుడు ముద్దోడు, వాడికి ఒక ముద్ద పడిందంటే హాయిగా నిద్రపోతాడు, గురక పెడతా ఉంటాడు. కానీ ఈ తల్లి ఆ బిడ్డ దగ్గర కూర్చొని వాడికి ఇసురుకుంటా, లేకపోతే తడిగొడ్డేసి ఒళ్ళంతా తుడుస్తావు, అమ్మో బిడ్డకి ఏమైందో తల్లి హృదయం అది.